ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం బైబిల్ స్టడీ అంటే ఏమిటి, అది ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మన జీవితంలో ఉపయోగపడుతుంది అనే కొన్ని విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ సమయం ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మొదటిగా మనం ఈ రోజుల్లో చూస్తే చాలా వాటికి బైబిల్ స్టడీ అంటే రోజు చదువుకునే ఒక అధ్యాయం లేదా 2 అధ్యాయాలు అని ప్రతి ఒక్కరూ ఈ యవన కాలంలో అనుకుంటున్నారు. కానీ బైబిల్ స్టడీ అంటే ఒక వచనం లేదా ఒక అధ్యాయం తీసుకొని దాన్ని స్పష్టంగా చదివి దాన్ని మనం అర్థం చేసుకుంటూ దానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుంటూ దాని పునాది కాడి నుండి దాని సారాంశం వరకు మనం దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడాన్ని బైబిల్ స్టడీ అంటారు. మరి బైబిల్ స్టడీలో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయన్నమాట. పరిశీలన, వ్యాఖ్యానం, అనువర్తనం. ఇలా 3 వాక్యాలు ఉన్నాయి. బైబిల్ చదవటం, గమనించటం, అర్థం చేసుకోవటం ఇలాంటివి కొన్ని ఉన్నాయి అన్నమాట. మరి బైబిల్ చదవటం వల్ల లేదా మరి ఎలా చదవాలి, ఏ విధముగా మనం చదివితే దేవునిలో బాగా ఎదుగుతాం, ఈ విధాన్ని గమనించినప్పుడు ఒక వచనం లేదా ఒక అధ్యాయం మనం తీసుకున్నప్పుడు మొదటిగా దాని పునాది, అది ఏ గ్రంథకర్త రాశాడు, ఏ సందర్భంలో రాశారు, ఏ సందర్భానికి గురించి ఆ వచనాన్ని మనకి బైబిల్ తెలియజేస్తుంది, పరిశీలన చేయాలన్నమాట. రెండవదిగా. మూడవది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం సేకరించాలి. అంటే ఒక విషయాన్ని మనం క్లియర్గా చదివి దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అవగాహన. అదే ఇప్పుడు మనం ఈ వచనం చదివి మనకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు ఆ వచనమును మనం చదివి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం చదివిన ప్రతి వచనాన్ని లేదా అధ్యాయాన్ని లేదా ఆ రోజు మనం చేసిన బైబిల్ స్టడీని మనం ఏం చదివాం, మనం ఏం తెలుసుకున్నాం అనే మనం ఏం చదివాం, బైబిల్ ఏ విధమైన సందేశాన్ని మనకు తెలియజేస్తుంది ఈ వాక్యం ద్వారా అని మనం దాని సారాంశాన్ని మనం సాధించగలగాలి, సారాంశాన్ని పొందగలగాలన్నమాట ఈ బైబిల్ స్టడీ ద్వారా. బైబిల్ అధ్యాయం చేయటం వల్ల మరి మనకి జీవితంలో ఏవైనా లాభాలు ఉన్నాయా అని ప్రతి ఒక్కరికి వచ్చే సహజమైన క్వశ్చన్ అనమాట. ఇవన్నీ చూద్దాం అనమాట. దేవుని స్వభావము మరియు అతని రక్షణ ప్రణాళిక గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ చదివిన దానికి సంబంధించినది ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు జీవితంలో దేవునికి దగ్గరగా అంటే ఒక వచనం మనం చదివాం, ఆ వచనంలో ఉన్న ప్రతిదీ మనకి అర్థమైనప్పుడు దేవుడు మన విషయంలో దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన విధానం కానీ ఇలాంటివి కొన్ని తెలిసినప్పుడు మనం మరికొంత ఆయన నిజమైన ప్రేమ మనం తెలుసుకున్నప్పుడు మరికొంతగా దేవునికి దగ్గరగా అవుతాం అనమాట. అదేవిధంగా యేసు యొక్క నిజమైన అనుచరుడు అవుతాం. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని వలన నీకు ఈ వాక్యం వలన నీకు జ్ఞానం వచ్చిందనుకో, ఈ ప్రపంచంలో ప్రసంగి చెబుతున్నాడు సమస్తము వ్యర్థమే, అది నీ హృదయంలో నాటుకుపోయినప్పుడు నీవు దేవుణ్ణి అనుసరించాలి, దేవుని వలె ఇతరులను ప్రేమించాలి అనే ఒక భావన నీకు ఏర్పడుతుంది అనమాట. ఇదే విధంగా నీ క్రైస్తవ విశ్వాసులను మరింత లోతుగా అర్థం చేసుకోవటం జరుగుతుంది. నీవు నీ సంఘంలో ఈ బైబిల్ అధ్యాయం చేయటం మొదలుపెట్టావు. నీ సంఘంలో కొందరు వృద్ధాప్య సమయంలో, కొందరు యవ్వన సమయంలో, కొందరు చిన్నపిల్లల సమయంలో వారు క్రైస్తవులుగా ఉండి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటి విశ్వాసులను నువ్వు చూసినప్పుడు వారు ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా జీవిస్తారు అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నీవు గమనించగలుగుతావు అన్నమాట. మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో యేసులా మారుతారు. అంటే నీ మాటలు నీవు దేవుని వలె ఇతరులను ప్రేమిస్తావు, దేవుని వలె ఇతరులను దీవిస్తావు, దేవుని వలె ఇతరుల కొరకు నీ సహాయం చేస్తావు. అదేవిధంగా
యేసుకు మరింత నమ్మకమైన సాక్షిగా నీవు మారడానికి ఈ బైబిల్ అధ్యయనం అనేది చాలా నీ జీవితంలో ఇంపార్టెంట్గా మారుతుంది అనమాట. మనం ఈ ఈ వాక్యం చదువుకుందాం. అసలుకి బైబిల్ వాక్యం అంటే అధ్యాయం, బైబిల్ స్టడీ అంటే ఏమిటి, అది ఎలా చదవాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచనం తీసుకొని దాన్ని మనం ఈరోజు చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చూసినప్పుడు, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పడుకునినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే మనం 1కి 2 సార్లు లేదా 3 సార్లు ఈ వాక్యం చదివితే ఈ వాక్యంలో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. నడిపిస్తుంది, కాపాడుతుంది, ముచ్చటిస్తుంది. అసలుకి ఎలా నడిపిస్తుంది? దేవుని వాక్యం నడిపిస్తుందా అనేది మనం చూస్తే ఈ వాక్యంలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. అవి మనం గ్రహించగలగాలి. మనం ఒకసారి చదివాం, అర్థం కాలేదు, రెండోసారి చదివాం, అర్థం కాలేదు, మూడోసారి చదువుతున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఒక పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్లో నడిపిస్తుంది, సెకండ్ పాయింట్లో కాపాడుతుంది, థర్డ్ పాయింట్లో మాట్లాడుతుంది. అంటే ఈ విధముగా మనం ఒక వచనాన్ని క్లియర్గా చదువుతున్నప్పుడు దేవుని కృప వలన నీకు పాయింట్స్ అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ మొదటి ఈ 3 పాయింట్స్ని మనం వివరించగలిగి వాటి సారాంశము అవన్నీ మనం చూడగలిగితే మనకి ఈ బైబిల్ అధ్యయనం చేయటం మీద, బైబిల్ స్టడీ మీద మనకి మరికొంత ఇంట్రెస్ట్ అనేది రోజుగా పెరుగుతుంది అనమాట. నడిపిస్తుంది అనే మొదటి వాక్యాన్ని మనం కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అంటే ఇక్కడ ఆయన పరిశుద్ధ పర్వతమునకు అంటే ఇక్కడ నడిపిస్తుంది వాక్యం. నన్ను తోడుకుని వచ్చును అంటే నన్ను దేవుని వాక్యం దేవుని బిడ్డగా తనకి దగ్గరగా మనల్ని చేరువుకి నడిపిస్తుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ ఇంకోటి, మనం బయట నుండి ఎక్కడి నుండో చూడవసరం లేదు. ఈ బైబిల్లో లేనిదంటూ లేదు. కాబట్టి మనం ఈ బైబిల్ ఏమని సెలవిస్తున్నదో అది చూడగలిగితే చాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును త్రుటిల్లదు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియులరా, ఇక్కడ నీ మార్గమున నీవు సురక్షితముగా అంటే నీవు రోజువారీ చేస్తున్న ప్రయాణాలు, నీ తోటి వారితో నువ్వు చేస్తున్న ప్రయాణాలు, లేదా నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, నీ జాబ్ నిమిత్తమై నీవు వెళ్తున్నప్పుడు నీ ప్రతి మార్గములో దేవుని ఉచితమైన ప్రేమ వలన నీవు నీ గృహమును విడిచి నీ పనులన్నీ పూర్తి చేసుకొని మరలా తిరిగి వస్తున్నావు. అంటే నీవు ఈ సమాజంలో నడుస్తున్నప్పుడు లేదా జీవిస్తున్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నీవు చెడు వైపు తిరగకుండా ఈ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎలా? సురక్షితముగా నడిపించేది. నీ పాదము ఎప్పుడు త్రొట్టిల్లదు. అంటే నీవు ఎప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అది నిన్ను ఎప్పుడు కూడా నడిపిస్తూనే ఉంటుంది. చెడు మార్గములో, చీకటి మార్గాల్లో నిన్ను నడిపించదు. అదేవిధంగా సెకండ్ పాయింట్కి మనం వెళ్తే కాపాడుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం, పడుకునినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చూస్తే, పడుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అంటే నీ వాక్యము నీ హృదయంలో ఉంది. నీవు ఈరోజు ఏ తప్పు చేయలేదు, ఏ విధమైన బానిసత్వానికి నీవు లోపడలేదు. అవిశ్వాసుల వలె నీవు చెడు పనులకు చేయటానికి నీవు ఇష్టపడలేదు. ఆ సమయంలో దేవుని కృప వలన లేదా వాక్యము
నిన్ను కాపాడుతుంది అనమాట. నీవు చెడు విషయంలోకి నడవకుండా నిన్ను ఆ వాక్యం కాపాడుతుంది. అదే విధంగా ఆ వాక్యం నిద్రిస్తున్నప్పుడు అంటే నీ నిద్రలో కూడా నిన్ను కాపాడుతుంది. నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 9వ వచనం చూస్తే, యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు అంటే, ఈ యవన కాలములో నీవు దేవుని వాక్యంతో తప్ప ఈ లోక సంబంధమైన ఏ విషయం ద్వారా కానీ నీవు రక్షణ పొందలేవు. నీ మార్గాన్ని కానీ, నీ శరీరాన్ని కానీ, నీ హృదయాన్ని కానీ నీవు శుద్ధి చేసుకోలేవు. నీవు దేవుని కృప వలన మాత్రమే, నీవు పరిశుద్ధాత్మ ద్వారానే త్రియొక్క దేవుని వలన మాత్రమే నీవు రక్షణ పొందగలవు అనమాట. ఇదే విధంగా థర్డ్ పాయింట్ చూస్తే మాట్లాడుతుంది. అసలు ఈ వాక్యం మనతో ఏ విధమైన మాటలు మాట్లాడుతుంది? మొదటగా హెచ్చరిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, మన జీవితంలో ఏ విధంగా జీవించాలో కూడా మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు. ఇది మనం మరి ముఖ్యంగా జ్ఞాపకించుకోవాల్సిన విషయం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటే మాట్లాడుతుంది. నీవు చెడు పని చేయాలనుకుంటున్నావు, కానీ నీ హృదయం నీకు సహకరించట్ల. ఎందుకు? నీకు దేవుని వాక్యం తెలుసు, ఏది తప్పు ఏది నిజం, ఏది మంచి ఏది చెడ్డ అనే నీకు లోక సంబంధమైన జ్ఞానాన్ని బైబిల్ నీకు రోజువారీ ఈ బైబిల్ చదవటం కానీ, నీవు పరిశుద్ధ దినమున చర్చికి వెళ్ళి నీవు దేవుణ్ణి ఆరాధించడంలో కానీ, బైబిల్ చదవటంలో కానీ, ఇలా చేస్తున్న విషయాలలో ఈ వాక్యము నీతో రోజువారీ మాట్లాడుతుంది అనమాట. ఈ వాక్యం ఎలా మాట్లాడుతుందంటే, నీ ఇతరులతో నీవు ఏ విధంగా మాట్లాడాలి, నీ తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలి, నీ తోబుట్టులను ఏ విధంగా చూడాలి, వాక్యం ఏమని చెబుతుందంటే మరి ముఖ్యంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని వాక్యం స్పష్టంగా చెబుతుంది. క్రైస్తవుడు అంటే ప్రతి ఒక్కరూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. బైబిల్ చదవటం, బైబిల్ అధ్యయనం చేయటం రోజు సాధారణమైన విషయం కాదు. కానీ బైబిల్ చదవటం మొదలుపెట్టి బైబిల్ అధ్యయనం చేయటం, ఒక వచనం తీసుకొని ఆ వచనాన్ని వివరిస్తూ ఆ వచనంకు సంబంధించిన భావం, సారాంశం ఇవన్నీ నీవు నీ అంతటికి నీవు చదువుకుంటూ నీవు జ్ఞాపకం ఉంచుకొని వాటిని నీ జీవితంలో నడిపించుకుంటుంటే నీవు మంచి రక్షణలో వెళ్తావు అన్నమాట. దేవుణ్ణి సన్నిహితంగా ఎదగాలి అని మరియు ఆయనను సంతోషపెట్టే జీవితాన్ని గడపాలంటే నీవు దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రతి విషయంలో దేవుని కొరకు నీవు నడవాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు అంటే అన్ని సంతోషాలు ఉంటాయి అనుకోవడం తప్పు. క్రైస్తవుడు అంటే ముళ్ళ బాట. క్రైస్తవుడు అంటే ప్రతిరోజు శ్రమను జయిస్తూ నడవాలి. దేవుడు నీకు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకు ఏదో సమస్య పెడుతూనే ఉంటాడు అనమాట. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు ప్రతిసారి సమస్య వచ్చిన ప్రతిసారి నీవు గెలిచి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుడు ఈ క్షణాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంతో మంది ఎంతో గొప్పవారు ఈ సమయాన్ని చూడలేకపోతున్నారు, కానీ నువ్వు నేను ఈ సమయాన్ని చూడగలుగుతాం. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావా? లేదు. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని కొరకు జీవించే వారిగా మనం ఎదగాలని కోరుకుంటున్నాం. ఇలా బైబిల్ అధ్యయనం మొదలవుతుంది. ఇలా బైబిల్ అధ్యయనం చేయటం వల్ల మన జీవితం వెలిగింపబడుతుంది. ఎక్కడ? దేవునిలో వెలిగింపబడుతుంది. తండ్రి, కుమార, ఆత్మ ఈ త్రియొక్క దేవుని ద్వారా మనము మన శరీరాన్ని చేయుచున్న పాపములను విడిచి దేవుని వాక్యం చదవటం వలన మాత్రమే మన జీవితంలో రక్షణను పొందుతాం. ప్రతి విషయంలో మనం దేవుని కొరకు నిలబడాలని కోరుకుంటూ మీరు కూడా నేను కూడా ప్రతి విషయంలో ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వ్యక్తి విషయంలో సంఘ విషయంలో
మనం దేవుని కొరకు నిలబడాలని, నిలబడే విధముగా మన జీవితాలు కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ, ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనములు.